హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 6వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో 4వ పాఠ్యాంశం సమయస్ఫూర్తి ఈ పాఠ్యాంశం నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను, చూడండి. మొదటగా వినడం, ఆలోచించి మాట్లాడడం. ఇక్కడ 4 చిత్రాలు కనిపిస్తున్నాయి మీకు. టెక్స్ట్ బుక్ తీసి చూడండి, ఇక్కడ 4 చిత్రాలు ఉన్నాయి కదా. ఈ 4 చిత్రాలని చూసి ఇందులో మీకు కనిపిస్తున్న దాన్ని బట్టి ఏదైనా కథను ఊహించి చెప్పగలరా? ఇక చూడండి, మొదటి చిత్రంలో ఏమవుతుంది, ఒక నక్క ఒక కోడిని పట్టుకొని సంచిలో వేసుకుంటూ ఉంది. అది చెట్టు మీద ఉన్న కోతి చూసి ఆ కోతి మొహంలో చూడండి, అది ఆందోళనగా చూస్తుంది కదా. తర్వాత రెండో చిత్రంలో నక్క నీళ్లు తాగడానికి వెళ్ళింది, కోతి వచ్చి ఆ కోడిని బయటకు తీసేసింది కదా. దాని తర్వాత మూడవ చిత్రంలో ఆడనక్క ఇంటి దగ్గర వంటకన్ని సిద్ధం చేస్తోంది, వంట వండడానికని. మగనక్క కోడి తెస్తుంది, వండుదామని చెప్పి సిద్ధం చేస్తోంది. ఇక్కడ 4వ చిత్రంలో ఆడనక్క పొయ్యి మీద గిన్నెను పెట్టి రెడీగా ఉంచింటే ఈ మగనక్క సంచిలో కోడి ఉంది కదా అని చెప్పి ఆ కోడిని ఆ పాత్రలోకి వేయాలని వేసింది. కానీ అక్కడ చూస్తే పాత్రలోకి పెద్ద బండరాయి పడి ఆ పాత్ర మొత్తం పగిలిపోయింది కదా. అందులోని వేడి నీళ్ళన్నీ చుట్టూ చిట్లిపోయాయి కదా. ఇప్పుడు చెప్పండి, ఈ కథని ఊహించి మీరు ఈ కథ మొత్తం మీ సొంత మాటల్లో చెప్పండి. కోతి లేకపోతే కోడి ఎలా తప్పించుకునేదో ఊహించి చెప్పండి. ఒకవేళ ఇక్కడ కోడికి సహాయం చేయలేదు, కోతి అసలు అక్కడ లేదు, అలాంటప్పుడు కోడి ఏ విధంగా తప్పించుకోవచ్చు? ఇది కూడా మీరు ఊహించి ఆ కథని కూడా చెప్పండి. ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మీకు తెలుసు కదా పంచతంత్ర కథలు అనేది, ఎప్పుడైనా విన్నారా వాటి గురించి? పంచతంత్ర కథలు చాలా చాలా మంచి నీతి కథలు. ఈ ప్రపంచం మొత్తం కూడా ప్రసిద్ధి చెందినవి. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. పంచతంత్ర కథలను మొట్టమొదటిగా విష్ణు శర్మ అనే పండితుడు సంస్కృత భాషలో రచించాడు. పరవస్తు చిన్నయ సూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక పేరుతో అనువదించాడు. విష్ణు శర్మ సంస్కృతంలో రాస్తే పరవస్తు చిన్నయ సూరి వాటిని తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువాదం చేశారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి. ఈ పంచతంత్ర కథల్లో అన్ని కథలు కూడా ఏదో ఒక నీతిని మనకి తెలియజేసేలాగా ఉంటాయి. అందులోనే ఈ కథలన్నీ కూడా జంతువులతో కూడిన కథలు కాబట్టి పిల్లలకి ఈ కథలన్నీ కూడా చాలా చాలా బాగా నచ్చుతాయి. నేను కూడా నా చిన్నప్పుడు ఈ కథలని ఎక్కువగా చదివేవాడిని. మీరు కూడా వీలైనంత వరకు కనీసం వారానికి ఒక్క కథ అయినా చదవండి, సరేనా? ఈ కథలను పరిచయం చేసి వాటిలో విలువలను విద్యార్థులలో పెంపొందించడం ఈ పాఠం ఉద్దేశం. ఈ పంచతంత్ర కథల్లో ఉన్న నీతిని, అందులో ఉన్న మంచి ఉద్దేశాలని మీలో పెరిగేలా చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం అన్నమాట. కాబట్టి మీరు కూడా ఈ పంచతంత్ర కథల్ని మీరు వారానికి ఒకటి కానీ రోజు లేదా వీలైనప్పుడల్లా చదువుతూ ఉండండి, సరేనా?
కవి పరిచయం కందుకూరి వీరేశలింగం. ఈయన 16వ తేదీ 4వ నెల 1848లో జన్మించి 27వ తేదీ 5వ నెల 1919లో మరణించారు. ఆయన రాజమండ్రిలో జన్మించారు. రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవని, సతీ హితబోధిని, ఆంధ్ర కవుల చరిత్ర మొదలైనవి వీరి రచనలు. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. సంఘ సంస్కర్త అంటే సంఘాన్ని సంస్కరించేవాడు అని. సంఘంలో జరుగుతున్న అన్యాయాల్ని, అధర్మాల్ని ఎదిరించి అవి జరగకుండా సంఘాన్ని సంస్కరించేవాడు. సంఘంలో అలాంటి అన్యాయాల్ని, అధర్మాల్ని ఆపేవాడు అని. నవయుగ వైతాళికులు, వైతాళికులు అంటే మేల్కొలిపేవారు అని. ఈ సంఘంలో, ఈ ప్రజల్లో ఉన్న మూఢనమ్మకాల్ని, అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళని మేలుకొల్పేవాడు. వాళ్ళకి జ్ఞానాన్ని బోధించి వాళ్ళకి మంచి మార్గాలు చూపేవాళ్ళు అని. విద్యావేత్త కందుకూరి వీరేశలింగం గారు ఎన్నో విద్యలు చదువుకున్నారు. గద్య తిక్కన ఆయన బిరుదు. కందుకూరి వీరేశలింగాన్ని గద్య తిక్కన అంటారు. అంటే పద్యాలలో తిక్కన కవి తెలుసు కదా మీకు. పద్య రచనల్లో తిక్కన అనే కవి పద్య రచనలు, కావ్యాలు ఇలాంటివి రచించారు. అదేవిధంగా గద్యాలలో అంటే పద్యాలు కాదు, ఇలాంటి గద్యము అంటే కథలు, నవలలు, కావ్యాలు ఇట్లాంటివి. ఈ గద్యాలలో తిక్కన లాంటి వారు కందుకూరి వీరేశలింగం అన్నట్టుగా ఈయనకు గద్య తిక్కన అన్న బిరుదు ఇచ్చారు. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ. కందుకూరి వీరేశలింగం గారు పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలో ఉన్న ఒక భాగం మనం ఇప్పుడు ఈ పాఠ్యాంశంలో చదువుకోబోయే కథ. మన పాఠ్యాంశం పేరు సమయస్ఫూర్తి. సమయస్ఫూర్తి అంటే అర్థం తెలుసు కదా మీకు ఆల్రెడీ. ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు లేదా కష్టం వచ్చినప్పుడు ఆ సమయానికి తగ్గట్టుగా మనకి అప్పటికప్పుడు స్ఫూరించిన ఏదో ఒక ఆలోచనని, ఉపాయాన్ని ఉపయోగించుకొని మనము ఆ కష్టం నుంచి, ఆ ఆపద నుంచి బయటపడడమే సమయస్ఫూర్తి అంటాం. పంచవటం అనే ప్రాంతంలోని ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి నివసిస్తోంది. పంచవటం అనే ప్రాంతంలో, పంచవటము అంటే 5 చెట్ల సమూహము అని. ఆ ప్రాంతంలో ఉన్న ఒక మర్రి చెట్టు తొర్రలో రోమశుడు అనే పిల్లి ఉంది. ఆ చెట్టు కింది కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటుంది. ఆ చెట్టు దగ్గర తొర్రలో పిల్లి, ఆ చెట్టు కింద కన్నంలో ఫలితుడు అనే ఎలుక కాపురం ఉంటున్నాయి. ఒకనాటి రాత్రి వేటగాడు అక్కడికి వచ్చి ఆ చెట్టు చుట్టూ వలపన్నాడు. ఒక రోజు రాత్రి ఏమైందంటే, ఒక వేటగాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చి ఒక వల వేశాడు. అక్కడ పెట్టి వెళ్ళాడు అనమాట. అది తెలియని రోమశుడు అంటే పిల్లి. ఆ వల ఉన్నట్టుగా తెలియని రోమశుడు తెల్లవారుతూనే మసక చీకటిలో ఆహారాన్వేషణకు బయలుదేరి ఆ వలలో చిక్కుకున్నాడు. తెల్లవారుతుండగా మసకగా చీకటి ఉన్నప్పుడే రోమశుడు అనే పిల్లి అక్కడ వల ఉన్న విషయం తెలియక ఆహార అన్వేషణకు, ఆహారం వెతుక్కోవడానికి బయలుదేరింది. ఆ బయలుదేరేటప్పుడు ఆ వలలో చిక్కుకుంది. అది చూసిన ఫలితుడు, ఆహా ఎంత అదృష్టం, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈనాటితో వాడి పీడ అని అనుకున్నాడు.
అంతే కదా. పిల్లి ఎలుక అనేవి రెండు కూడా శత్రువులు. పిల్లి ఎప్పుడు కూడా ఎలుకని వెంటాడుతూ వేటాడుతూ ఉంటుంది. కాబట్టి ఎలుక ఏమనుకుంది, ఆహా ఎంత అదృష్టం నాకు, ఇంకా నా శత్రువు వల్ల చిక్కుకున్నాడు కదా, ఈనాడుతో వాడి పీడ నాకు ఉండదు అని చెప్పేసి అనుకున్నాడు. అదే సమయంలో ఇదే సమయంలో చంద్రకుడు అనే గుడ్లగూబ హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చింది. గుడ్లగూబ కూడా మరి ఎలుకల్ని పట్టుకొని తింటుంది కదా. ఇక్కడేమో పిల్లి వలలో చిక్కుకుందని చెప్పేసి పల్లితుడు అనే ఎలుక ఇంకా హాయిగా విహరిస్తూ ఉంది. హాయిగా అది విహరిస్తూ ఉంటే చంద్రకుడు అనే గుడ్లగూబ దాన్ని చూసింది, అక్కడికి వచ్చింది. చంద్రకుని చూసి ఫలితుని గుండె గుబేలు మంది. అయిపోయింది నా పని అనుకున్నాడు. ఆ వచ్చిన గుడ్లగూబను చూడంగానే ఫలితుని గుండె అంటే ఎలుక గుండె గుబేలు మంది. ఇంకా చాలా భయపడిపోయాడు. నా పని అయిపోయింది, ఇది ఇంకా నన్ను తినేస్తుంది అనుకున్నాడు. ప్రాణభీతితో గిజగిజలాడాడు. ప్రాణభీతి, ప్రాణ భయంతో ఆ ఎలుక గిజగిజలాడింది. ఏం చెయ్యనురా దేవుడా అంటూ చెప్పుకోలేని దీనస్థితిలో మనసులో ఏడుస్తున్నాడు. ఇంకా నన్ను గుడ్లగూబ తినేస్తుంది, నేనేం చెయ్యను అని చెప్పేసి ఆ ఎలుక అంటే ఆ ఫలితుడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అందుకనే కాబోలు ఒకరి కష్టాన్ని చూసి సంతోషించి చంకలు కొట్టుకోరాదన్నది అని మనసులో బాధపడ్డాడు. ఇందాక పిల్లి వలలో చిక్కుకుంటే ఎలుక సంతోషించింది కదా, మంచి పని అయింది అని చెప్పేసి. ఇప్పుడేమో ఎలుకకు కష్టం వచ్చింది గుడ్లగూబ రూపంలో మళ్ళీ కదా. కాబట్టి పెద్దలు ఏమని చెప్తారు, ఒకరు కష్టపడుతుంటే చూసి మనము సంతోషించకూడదు అంటారు కదా. అందుకే నాకు కూడా ఇలా అయ్యిందని చెప్పేసి ఎలుక బాధపడుతుంది. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవరు అని ధైర్యం తెచ్చుకున్నాడు. ఆ ఫలితుడు అనే ఎలుక భయపడుతోంది, కానీ అది ఏమనుకుంది మళ్ళీ, బుద్ధిమంతులు ఎప్పుడూ కూడా ప్రమాదం ఎదురైతే ధైర్యంగా ఉంటారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుంది అని చెప్పి ఏడవరు, నేను కూడా ధైర్యంగా ఉండాలి అని చెప్పి అనుకుంది. ఎంతైనా ఒక చోట బతుకుతున్న వాళ్ళం కాబట్టి ఈ రోమశుని అర్థించి ప్రాణాలు నిలబెట్టుకుంటాను అని అనుకొని నెమ్మదిగా పిల్లి వైపు అడుగులు వేశాడు. ఆ ఫలితుడు ఏమనుకున్నాడు, ఎంతైనా పిల్లి నేను ఒక చెట్టు దగ్గరే బతికేవాళ్ళం, పిల్లినే వెళ్ళి నేను సహాయం అడుగుతాను అని చెప్పేసి రోమశుని దగ్గరికి వెళ్తోంది నెమ్మదిగా. మిత్రమా నమస్కారం. జాతి వైరమున్న శత్రుమిత్రులము. చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాం, ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. అప్పుడు పిల్లితో ఈ విధంగా అంటుంది ఆ ఫలితుడు అనే ఎలుక, జాతి వైరం ఉంది మన ఇద్దరికి. అంటే పిల్లి ఎలుకల్లాగా మనం ఎప్పుడు కూడా శత్రువులమే, కానీ మనం మిత్రులం. ఎలాగా, చాలా సంవత్సరాల నుండి ఈ చెట్టు వద్దనే బ్రతుకుతున్నాం, మన ఇద్దరం కూడా ఇదే చెట్టు వద్దే చాలా సంవత్సరాలుగా బ్రతుకుతున్నాం, కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు అపకారం చేసుకోలేదు. మనం ఎప్పుడు కూడా ఒకరికొకరు ఏమీ చెడు చేసుకోలేదు. ప్రస్తుతం కష్టకాలం వచ్చింది కావున శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. ఇప్పుడు మన ఇద్దరికి కష్టకాలం వచ్చింది, అంటే నువ్వేమో వలలో ఉన్నావు, నాకేమో అక్కడ గుడ్లగూబ తినడానికని వచ్చింది. కాబట్టి మన ఇద్దరం శత్రువులం అనుకోకుండా పరస్పరం సహకరించుకొని, నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు నాకు సహాయం చెయ్యి అని చెప్పేసి ఒకరికొకరం సహకరించుకొని ఈ ఆపద నుండి బయటపడదాం. కానీ తీరా నీ వలతాళ్ళు కొరికి నిన్ను రక్షిస్తే పుట్టుక్కన మింగేస్తావేమోనని భయంతో కాసేపు వెనకడుగు వేసి అనవసర ఆలోచన చేశాను. కానీ అలా అనుకున్నానే కానీ ఒకవేళ నీ వలతాళ్ళు కొరికి నిన్ను కాపాడితే నువ్వు మళ్ళీ నన్ను వెంటనే తినేస్తావేమో అని భయపడి నేను వెనకడుగేశాను.
అనవసరంగా భయపడుతూ ఆలోచన చేశాను. కానీ తెలియని దాని నోట్లో పడి దిక్కులేని చావు చచ్చే కన్నా నీకు ఉపకారం చేసి ఇద్దరము స్నేహంగా ఉందామని, కాదంటే నీకు ఆహారం అయిపోదామని తెగించి వచ్చాను. ఇప్పుడు ఎలాగూ ఆ గుడ్లగూబ నన్ను తినడానికి వచ్చేసింది. అది ఏం చేసినా నన్ను తినేస్తాది. కాబట్టి దాని చేతిలో చచ్చే కన్నా నీకు సహాయం చేసి నిన్ను ఈ వలలోంచి కాపాడి నీతో స్నేహంగా ఉందామని, ఒకవేళ నువ్వు నన్ను తినేస్తే నీకు ఆహారం అయిపోదామనే నేను తెగించి వచ్చాను. ప్రాణ భీతితో కాదు, ప్రాణ స్నేహం కోసం తహతహలాడుతూ. నేను ప్రాణం మీద భయంతో రాలేదు, ఇప్పుడు నీతో ప్రాణ స్నేహం చేయాలని చెప్పి తహతహలాడుతూ వచ్చాను అని చెప్పి ఎలుక పిల్లితో అంది కదా. ఇక్కడ ఎలుక తెలివి చూశారు కదా. గుడ్లగూబ ఎలాగో తినేస్తుంది, కానీ పిల్లికి సహాయం చేస్తే పిల్లి తినచ్చు, తినకపోవచ్చు. అంటే దానికి బతకడానికి అవకాశం అయితే ఉంది. ఆ విధంగా తెలివిగాను ఆలోచించింది. అలాగే పిల్లితో స్నేహం కూడా చేయదాము, మనం ఇంకెప్పుడు కూడా అపకారం చేసుకోకుండా స్నేహంగా ఉందాము అని చెప్పి వచ్చింది కదా. అంతా విన్న రోమశుడు ఆనంద పరవశుడయ్యాడు. ఇప్పుడు పిల్లేమో వలలో చిక్కుకుంది, దాన్ని వచ్చి కాపాడుతాను అంటే దానికి సంతోషమే కదా. కాబట్టి అది ఆనందంతో పరవశం పొందింది. అతనికి భయం లేకపోవడానికి, అతని ఆలోచనలకు సంతోషించాడు. ఎలుక ధైర్యానికి, దాని ఆలోచన విధానానికి పిల్లి చాలా సంతోషించింది. ధర్మబుద్ధిని మెచ్చుకుంటూ ఇలా పలికాడు, నీ యొక్క ఆలోచన, నీ తెలివి నాకు నచ్చింది, నీ బుద్ధిని మెచ్చుకుంటూ అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంది. మిత్రమా, జీవితం చివరి దశలో ఉన్నాను, నీవు చెప్పినట్లే నడుచుకుందాం. నీవు త్యాగబుద్ధితో నన్ను రక్షించదలిచావు, నీకు కృతజ్ఞతలు. నేను జీవితం చివరి దశలో, చాలా వయసు అయిపోయింది నాకు కూడా, నువ్వు చెప్పినట్లే మన ఇద్దరం ఉందాము. నువ్వు త్యాగబుద్ధితో, ఒకవేళ నేను నిన్ను తినేసినా పర్లేదు, నాకు సహాయం చేద్దామని చెప్పేసి నువ్వు వచ్చావు కదా, నీ త్యాగబుద్ధితో నన్ను రక్షించాలని వచ్చావు, నీకు చాలా కృతజ్ఞతలు అని చెప్పి పిల్లి అంటుంది. నేను కూడా చాలా రోజుల నుండి నీతో స్నేహంగా ఉండాలనే అనుకుంటున్నాను. నేను కూడా నీతో స్నేహం చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. నీ సదాలోచన నాలోని అజ్ఞానాన్ని పటాపంచలు చేసింది. నేను కూడా అనుకుంటున్నానా కానీ ఎప్పుడు నీతో స్నేహం చేద్దామని ముందుకు రాలేదు. నువ్వు చేసిన ఈ మంచి ఆలోచన నాలో ఉన్న ఈ అజ్ఞానాన్ని తొలగించింది. ఆ గుడ్లగూబ నిన్నేమీ చేయలేదు, నీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డేస్తాను అని చెప్పి పిల్లి అంటోంది. వారిద్దరూ అలా సఖ్యంగా మాట్లాడుకోవడం చూసిన చంద్రకుడు వారి మైత్రికి భయపడి తన పథకం పారదని నిరాశతో తన దారిన తాను పోయాడు. ఈ పిల్లి ఎలుక ఈ విధంగా స్నేహంగా మాట్లాడుకుంటూ ఉండడం చూసి ఆ గుడ్లగూబ అనుకుంది, ఈ రెండు ఇంత స్నేహంగా ఉన్నాయి, నేను ఈ ఎలుకని తినలేను, నా పథకం పారదు అని చెప్పేసి ఆ చంద్రకుడు అనే గుడ్లగూబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వేటగాడు వలలో చిక్కుకున్న పిల్లి కోసం వేట కుక్కలతో వస్తున్నాడు. ఇంతలో వేటగాడు వలలో పిల్లి దొరికింది కదా అని చెప్పి వేట కుక్కలతో వస్తున్నాడు. అది చూసిన రోమశుడు, మిత్రమా, ఫలితుడా, ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. పిల్లి ఎలుకతో, ఫలితుడా, ఆ కిరాతుడు అంటే ఆ వేటగాడు కాలయమునిలా అంటే ప్రాణం తీసే యముడిలాగా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అన్నాడు. ఫలితుడు తెలివిగా వల కొరుకుతున్నట్లు నటిస్తూ వేటగాడు దగ్గరకు వచ్చేసరికి పుటుక్కున వల కొరికి రోమశుడు పోయే దారి చేసి తన కన్నంలోకి చటుక్కున పరిగెత్తాడు.
ఈ ఫలితుడు తెలివైన ఎలుక కదా, ముందే వల కొరికేస్తే ఒకవేళ పిల్లి బయటకొచ్చి మాట నిలబెట్టుకోకుండా తనని తినేస్తుందేమో అని చెప్పేసి వల కొరుకుతున్నట్టుగా నటిస్తూ అంతసేపు వేటగాడు దగ్గరకు వచ్చిన తర్వాత డుక్కున వల కొరికి ఆ పిల్లి బయటికి వెళ్ళిపోయేలాగా ఒక కన్నం చేసి ఎలుక ఎలుక కన్నంలోకి చటుక్కున పరిగెత్తింది. రోమశుడు బ్రతుకు జీవుడా అంటూ పుటుక్కున చెట్టెక్కాడు. ఆ పిల్లి కూడా వేటగాడి నుంచి తప్పించుకోవడానికి వెంటనే చెట్టెక్కేసింది. వేటగాడు పిల్లి చేజారిపోయిందని విచారిస్తూ వెనుదిరిగాడు. అరే, పిల్లి తప్పించుకుపోయింది అని చెప్పి బాధపడుతూ వేటగాడు ఇంకా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. కొంతసేపటికి రోమశుడు మెల్లిగా చెట్టు దిగాడు. ఆ వేటగాడు వెళ్ళిపోయిన తర్వాత కాసేపటికి రోమశుడు నెమ్మదిగా చెట్టు దిగి కిందికి వచ్చాడు. స్వజాతి బుద్ధితో కపటంతో ఫలితును ఉద్దేశించి, మిత్రమా, బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసి మెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందాం అని పిలిచాడు. స్వజాతి బుద్ధితో అంటే తన జాతి లక్షణంతో. పిల్లికి జాతి లక్షణం కదా ఎలుకల్ని చంపి తినడము. అలాగే కపటంతో అంటే మోసంతో, అంటే ఎలుకని తినాలి అన్న ఉద్దేశంతో ఆ ఎలుకని ఈ విధంగా పిలుస్తున్నాడు. బయటకి రా మిత్రమా, నిన్ను చంపాలన్న ఉద్దేశం నాకేం లేదు, నన్ను నమ్ము, మనిద్దరం ఇంకా కలిసిమెలిసి ఆనందంగా ఉందాము అని చెప్పి పిలుస్తున్నాడు. తెలివైన ఫలితుడు కనిపించి కనిపించకుండా కన్నంలోంచి తల బయటకు పెట్టాడు. ఆ ఎలుక కూడా తెలివైంది కదా, కాబట్టి అది పూర్తిగా బయటకు రాకుండా కొంచెం తల బయటికి కనిపించేలాగా వచ్చి తొందరపడి బయటకు రాకుండా ఇలా అన్నాడు. మిత్రమా, చాలా సంతోషం, ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది, ఆ ప్రాణభయం ఇద్దరిది, అందుచేత నిన్ను ఆశ్రయించాను. ఇందులో మోసం, దగ, కుట్ర ఏది లేదు, అంతా సత్యమే. జరిగింది ఉభయులకు లాభమే. ఎవరి ప్రాణాలు వారికి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం ఆదనలేని వైర లక్షణం. బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని పలికి అన్నంలోకి దూరి మాయమయ్యాడు. ఎలుక కూడా తెలివైంది కదా, ఏమంటుంది, చాలా సంతోషము, ఇందాకటి అవసరం ఇద్దరిది అయ్యింది. ఇందాక నీకు ప్రాణాపాయం ఉంది, నాకు ప్రాణాపాయం ఉండింది, కాబట్టి ఇద్దరికీ ప్రాణభయం ఉంది. అందుకే నేను నీ దగ్గరికి ఆశ్రయం కోసం వచ్చాను. అందులో మోసం కానీ దగ కుట్ర కానీ ఏమీ లేవు, అంతా సత్యమే. మన ఇద్దరికీ ప్రాణభయం ఉంది కాబట్టి నీ దగ్గరకు వచ్చాను, నిన్ను కాపాడాను, నన్ను నేను రక్షించుకున్నా. ఇది జరిగింది ఉభయులకు లాభమే. నువ్వు నీ ప్రాణాలు రక్షించుకున్నావు, నేను నా ప్రాణాలు రక్షించుకున్నా, కాబట్టి ఉభయులకు అంటే ఇద్దరికి జరిగిన దానివల్ల లాభమే. ఎవరి ప్రాణాలు వాళ్ళకి దక్కాయి. కానీ నిజానికి జాతి లక్షణం కాదనలేని వైర లక్షణం. జాతి లక్షణం అనేది కూడా మనము అంత సులభంగా మనం పోగొట్టుకోలేము, అది మనం ఎప్పుడు కూడా కాదనలేము. కాబట్టి బయటకు వచ్చాననుకో, నాకు ప్రాణగండం తప్పదని తెలుసు అని చెప్పి బయటకు రాకుండా ఎలుక లోపలే ఉండిపోయింది కదా. పిల్లి జాతి లక్షణం ఎలుకని తినడం అనేది, కాబట్టి పిల్లి ఎలాగో తింటుందని చెప్పేసి గ్రహించి ఫలితుడు అనే ఎలుక బయటకు రాకుండా తెలివిగా ఈ విధంగా చెప్పింది. ఎలుక రాకపోయేసరికి రోమశుడు నిరాశ పాలయ్యాడు. ఎలుక వస్తుంది తిందామనుకున్న రోమశుడు ఎలుక రాకపోయేసరికి ఇంకా నిరాశ పాలయ్యాడు కదా. ఈ విధంగా ఫలితుడు అనే ఎలుక తన అవకాశాన్ని చూసుకుంది. గుడ్లగూబ దగ్గర అయితే ఖచ్చితంగా తినేస్తుంది, పిల్లి దగ్గరకు వస్తే పిల్లి తినచ్చు, తినకపోవచ్చు, అంటే దానికి ఒక అవకాశం అనేది ఉంది. ఆ విధంగా అది తెలివిగా ఆలోచించింది. అలాగే ధర్మబుద్ధితో పిల్లిని కాపాడితే అది నన్ను తినకుండా ఉండే అవకాశం ఉంది. అలాగే వేటగాడు వచ్చే సమయానికే పిల్లిని కాపాడితే వేటగాడి నుంచి తప్పించుకోవడానికి పిల్లి తనని పట్టించుకోకుండా పారిపోతుంది, తను కూడా
ప్రాణాలు కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఎలుక తెలివిగా పిల్లిని వేటగాడు దగ్గరకు వచ్చినప్పుడే కాపాడింది కదా. ఈ విధంగా ఆపద వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి మనము నిర్ణయాలు తీసుకోవాలి, ఆ ఆపద నుంచి బయటపడాలి. కథ సుఖాంతమయ్యింది, అందరికీ కూడా మంచి జరిగింది చివరికి కదా. విన్నారు కదా కథ. మీకేమర్థమైంది కథలో? ఎవరు బాగా తెలివిగా ఆలోచించారు చెప్పండి. మీరు కూడా ఈ విధంగా ఆలోచిస్తారా? ఏదైనా మీకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఈ విధంగా మీరు సొంతంగా తెలివిగా ఆలోచించాలి. ఈ పాఠ్యాంశం తర్వాత ఇక్కడ మీకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి. అలాగే ఈ కథ మొత్తాన్ని, ఈ పాఠ్యాంశం మొత్తాన్ని మీరు మీ సొంత మాటల్లో సొంతంగా చెప్పగలిగేలా అర్థం చేసుకొని చెప్పడానికి ప్రయత్నించండి సరేనా. ఆ తర్వాత ఇక్కడ 4-5 వాక్యాల్లో రాయాల్సిన ప్రశ్నలు, 8-10 వాక్యాల్లో రాయాల్సిన ప్రశ్నలు ఉన్నాయి. వాటిని కూడా మీరు ఆలోచించి సొంత మాటల్లో రాయండి.